అసలు ఇది ఎంత దారుణమైన న్యూస్ అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి 3 ఇయర్స్ బ్యాక్ అయితే మ్యారేజ్ అయిందనమాట. వాళ్ళకు ఇద్దరు ట్విన్స్ అయితే పుట్టిరు. జస్ట్ వాళ్ళు 2 ఇయర్స్ ఉన్నారనమాట. ఒక పాప ఒక బాబు అయితే పుట్టిరు. అందులో పాపకి చక్కగా మాటలు వస్తాయంట, పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతుందంట. కాకపోతే బాబు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడంట. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఆ విషయం పైన రోజు గొడవ పడడం, టార్చర్ చేయడం చేస్తున్నాడంట. పాపకి మాటలు వస్తున్నాయి, ఇద్దరు ట్విన్సే, ఒకరికి వస్తున్నాయి ఒకరికి రావట్లేదు, జన్యుపరమైన లోపాలు ఉంటుంటే ఆ లోపాలకి కారణం భార్యనే అంటూ ఆమెను గుచ్చి గుచ్చి పొడుస్తూ మానసికంగా వేధించేవాడంట. దానికి ఆమె హాస్పిటల్ కూడా చాలాసార్లు చూపించిందంట. ఇట్లా ట్విన్స్ పిల్లలు ఇద్దరు 2 ఇయర్స్ ఉన్నాయి, పాప బాగా మాట్లాడుతుంది, బాబు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్తే కూడా ఇంకా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో మాట్లాడతారు, అందరికి ఒకటేసారి రావు, మెల్లమెల్లగా వస్తాయని అందరూ చెప్తూ వస్తున్నా సరే వాళ్ళ హస్బెండ్ వినేవాడు కాదంట. ఆమెను అట్లనే మానసికంగా వేధించేవాడంట. ఆమె వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా చాలాసార్లు చెప్పిపించిందంట, ఇట్లా చేస్తున్నాడు అని చెప్తే కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలాసార్లు చెప్పారంట, వస్తాయి బాబు అమ్మాయిని ఇట్లా ఊకే అవి అన్నారని మాట్లాడక నేను ఎన్నిసార్లు చెప్పినా సరే అతని ప్రవర్తన మారేది కాదంట. ఊకే అట్లనే ఆమెని ఒకరికి వస్తున్నాయి ఒకరికి వస్తలేవు మాటలు. ట్విన్స్ పిల్లలు కదా, ఇద్దరు ఒకటిలాగా ఉంటారు, ఒకటేలాగా బిహేవ్ చేస్తారు, ఒకటేసారి మాటలు రావాలనేసి ఆమెని జన్యు లోపం ఉంది, అది నీ వల్లనే నీ తరపు నుంచి వచ్చి ఉంటుంది అన్నట్టుగా ఆమెను వేధించేవాడంట. ఇంకొక రోజు ఇతని సాఫ్ట్వేర్ అంట. ఇతని సాఫ్ట్వేర్ అయితే ఏదో వాళ్ళ ఊర్లో ఏదో వర్క్ ఉండి వెళ్ళాల్సి ఉంటే మండే రోజు అతని వర్క్ అంతా తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాడంట. కాకపోతే ఆ వర్క్ తీసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ బ్రదర్ వారి ఇంట్లో స్టే చేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాడంట. వాళ్ళ బ్రదర్ వారి ఇంటికి వెళ్ళినప్పుడు వైఫ్ కాల్ చేసి మాట్లాడినాడంట. వైఫ్ దగ్గర పిల్లల దగ్గర వీడియో కాల్లో మాట్లాడిందంట. బాగానే ఉందంట, అంటే మాట్లాడడం అదైతే చేసిండు. కాకపోతే ఇతను ఇప్పుడు గుచ్చి పొడిచే మాటలు మా మైండ్లో బాగా ఉండిపోయినాయి అనమాట. నీ వల్లే మాటలు రావట్లేవు అనే దానికి ఇంకా ఆమె మాట్లాడమంతా మాట్లాడింది వీడియో కాల్లో. ఇంకా అతను ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇదే టైం అని చెప్పేసి చనిపోవాలని అయితే ఆమె ఫిక్స్ అయిపోయిందనమాట. చనిపోవాలని చెప్పేసి ఆ 2 ఏళ్ళ పిల్లలు ఇద్దరిని ఊపిరాడకుండా పిల్లోళ్ళు అడ్డు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. పిల్లలిద్దరిని చంపేసినాక వాళ్ళు ఉండే బిల్డింగ్లో 4th ఫ్లోర్ నుంచి దూకి ఆమె కూడా చచ్చిపోయిందనమాట. ఆమె ఏమంటుందంటే, ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా నా భర్త మారడు, నన్ను ఇట్లనే మానసికంగా వేధిస్తుంటాడు, నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను, నా నుంచి వచ్చిన పిల్లలు నాతోటే వచ్చేస్తారు, నేనే తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి, నేను లేనప్పుడు నా పిల్లలు ఎందుకని చెప్పేసి ఆమె చనిపోయింది. పిల్లల్ని కూడా చంపేసింది చూడండి. అసలుకి ఆమె ఆ స్టేజ్కి మైండ్ వెళ్ళిపోయింది అని అంటే ఎన్నో రకాలుగా కారణాలు ఉంటాయి. కాకపోతే మెయిన్గా ఇచ్చిన పాయింట్ అంటే మానసికంగా ఒత్తిడి ఆమెకు చాలా ఎక్కువైంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అందరికి ఒకటేసారి రావు, ఎంత ట్విన్స్ అయినా సరే ఒకరికొకసారి వస్తాయి. హైట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంటుంది ఎంత ట్విన్స్ అయినా సరే. అది వాళ్ళు కొంచెం హస్బెండ్ అర్థం చేసుకొని ఉండాల్సింది. మరి ఏమేమి అన్నాడో ఏమేమి చేసిండో కానీ ఆమె మైండ్లో బాగా జొర్రిచ్చుకుంది. మేము ఉండకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి భర్త లేని టైంలో ఇట్లా వేసేసింది చూడండి. చిన్న పిల్లలు 2 ఇయర్స్ పిల్లలు. ఈ మధ్య అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మేము లేనప్పుడు ఇంకా మా పిల్లలు ఎందుకు, మేమే తీసుకెళ్ళిపోతాం మా పిల్లలంటే అని చెప్పేసి పుట్టిన చిన్న పిల్లల్ని 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లల్ని ఇట్లా చంపేస్తున్నారు. ఇప్పుడైతే ఇతని పైన వాళ్ళ అత్త మామ మీద అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే కేసు అయితే పెట్టారనమాట. అసలు ఎంత దారుణమైన న్యూస్ చూడండి.